హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మచ్చల్లాగా కనిపిస్తుందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ పిఎన్ రెడ్డి, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఫ్రమ్ రీగ్రో క్లినిక్, నల్లగండ్ల. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో 2 రకాలు ఉంటాయండి, FUT అండ్ FUE. FUTలో ఏంటంటే మనము స్కిన్ ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు హెయిర్ అవసరమో అంత సంబంధించిన స్కిన్ కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కట్ చేసిన చోట కుట్లు వేయడం జరుగుతుంది. సో అది మీకు స్కార్ జరిగే అవకాశం ఉంది. కానీ మన సెంటర్లో లేటెస్ట్ FUE అండ్ అడ్వాన్స్డ్ FUE టెక్నిక్స్ చేస్తాము. అందులో ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎస్థెటిక్ మెథడ్లో హెయిర్ తీయడం జరుగుతుంది. అంటే సపోజ్ ఈ హెయిర్ లేయర్స్ అనుకోండి, ఈ పై లేయర్లో ఇక్కడ 5 హెయిర్ ఉంటే 5 నుంచి 1 హెయిర్ తీస్తాం. దాని కింద ఇక్కడ 5 హెయిర్లు ఉన్నాయనుకోండి, దాని నుంచి ఇక్కడ తీస్తాం. దాని కింద లేయర్ మధ్యలో తీస్తాం. సో యూనిఫామ్గా తీయడం జరుగుతుంది. సో మీకు ఒక 1 వీక్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ మీకు సర్జరీ చేసినట్టు ఎటువంటి స్కార్స్ కానీ కన్నాలు కానీ కనబడవు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ FUE టెక్నిక్తో మీకు ఆల్మోస్ట్ 0 స్కారింగ్ ఉండడం జరుగుతుంది.